ఒక చిన్న ఫామ్లో ఒక ముద్దొచ్చే బాతు కుటుంబం ఉండేది. తల్లి బాతు తన గుడ్లపై కూర్చుని వాటి నుండి తన పిల్లలు బయటికి రావడం కోసం ఎదురు చూస్తోంది. అవి మొత్తం 7 గుడ్లు. వాటి నుండి పిల్లలు బయటికి రావాలి. ఒక అందమైన ఉదయాన గుడ్ల నుండి పిల్లలు బయటికి వచ్చే సమయం అయింది. 6 బాతు పిల్లలు బయటికి వచ్చాయి. బాతులు తమ ఈ కొత్త ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ క్వాక్ క్వాక్ అంటున్నాయి. తల్లి చుట్టూ తిరుగుతున్నాయి. కానీ ఆ గుడ్డులో ఒకటి అన్నిటికంటే పెద్దది. అందులో నుండి పిల్ల బయటికి రావడానికి ఎంతో ప్రయత్నిస్తోంది. కానీ బయటికి రాలేకపోతోంది. అందువల్ల తల్లి బాతు ఎంతో కంగారు పడిపోతోంది. చివరికి 7వ గుడ్డు పగిలింది. ఆ బాతు ఏమీ అర్థం కానట్టు అటు ఇటు చూసింది. ఆ బాతుకి తన అక్కలు అన్నలు కూడా తనని అదే స్థితిలో చూస్తున్నారని గమనిస్తున్నారని తెలీదు. ఎందుకంటే ఆ బాతు వీళ్ళ సోదరులాగా ఏమాత్రం కనిపించడం లేదు. అది కాస్త పెద్దగా ఉంది. దానికి బూడిద రంగు రెక్కలు కూడా ఉన్నాయి. మిగతా బాతులన్నీ చూసి నవ్వసాగాయి. నువ్వు ఎంత అసహ్యంగా ఉన్నావో, నువ్వు మాలాగా అస్సలు లేవు. నాకు అర్థం కాలేదు. నువ్వు నీ అన్నల్లా అక్కల్లా ఎందుకు లేవు? కొంతకాలానికి బాతులు పెద్దవి కాసాగాయి. కానీ ఆ బాతుని మిగతా వాటితో పోలిస్తే చాలా పెద్దదిగా ఉంది. దాని రెక్కలు బూడిద రంగులో విచిత్రంగా ఉన్నాయి. నువ్వు ఎంతగా త్వరగా పెద్దయిపోయావో, ఎంత అసహ్యంగా కనిపిస్తున్నావో. సమయం గడిచిపోతోంది. ఆ అసహ్యమైన బాతు ఇంకా విచిత్రంగా పెద్దగా పెరిగిపోతోంది. దాంతో ఆడడానికి ఎవరూ ఇష్టపడట్లేదు. మేము నీతో ఆడము, నువ్వు అసహ్యంగా ఉన్నావు. పొలంలో మిగతా అన్ని జంతువులు కూడా ఈ అసహ్యమైన బాతుని వేళాకోళం చేస్తున్నాయి. అనాకారి డక్లింగ్, అనాకారి డక్లింగ్. అసహ్యమైన బాతు, అసహ్యమైన బాతు. వాళ్ళమ్మ దాన్ని కాపాడడానికి ఎంతో ప్రయత్నిస్తుండేది. నా చిన్ని బాతు, నువ్వు మిగతా వాటిలా ఎందుకు లేవు? రోజులు గడుస్తున్న కొద్దీ ఆ చిన్న బాతు ఇంకా ఆశ్చర్యపోయింది. దానికి ఏదో విచిత్రంగా అనిపించేది. మొత్తం రాత్రంతా ఒంటరిగా ఉండేది. తన్నెవరూ ఇష్టపడటం లేదని బాధపడుతుండేది. నేనెంత అసహ్యంగా ఎందుకున్నాను? నేను నా సోదరులా ఎందుకు లేను? ఓ రోజు కొంతమంది వేటగాళ్లు బాతులు ఉంటున్న చెరువు గట్టుకు చేరుకున్నారు. వేటగాళ్లు ఆ బాతులని వేటాడసాగారు. తల్లిబాతు ఆ పిల్లలకు భోజనం వెతకసాగింది. ఉన్నట్టుండి అది వేటగాడి వల్ల ఇరుక్కుపోయింది. పాపం ఆ బాతుకు తెలీదు వాళ్ళ అమ్మకి ఏమైందన్నది. అది తన తల్లి రాక కోసం ఎదురు చూస్తున్నాయి. పాపం వాళ్ళకి తెలియడం లేదు ఏం చెయ్యాలో. అన్నిటికంటే ముందుగా అది కుక్క దగ్గరికి వెళ్ళింది. అప్పుడు కుక్క పొమ్మంది. ఇక్కడి నుంచి వెళ్ళిపో. మరి నన్ను ఎవరైనా నీ వంటి అనాకారి డక్తో మాట్లాడడం చూడకూడదు. కొంచెం సేపటి తర్వాత కోడి దగ్గరికి వెళ్ళింది. కోడి కూడా దాన్ని వేళాకోళం చేసింది. నీకంటే నేనే అందంగా ఉంటాను. కొకరక్కో. ఆ బాతు బాధపడింది. ఎవరికి నేను ఇక్కడ ఉండడం ఇష్టం లేదు. ఒకవేళ మా అమ్మ వెనక్కి రాకపోతే ఈ పొలంలో నేను ఉండడానికి కారణమే లేదు. ఆ ఉదయం ఆ బాతు పొలాన్ని వదిలి వెళ్ళిపోయింది. చెరువుకు మరోవైపుకు ఈదుకుని వెళ్ళింది. దానికి దారిలో కలిసిన అన్ని జంతువుల్ని అదే ప్రశ్న అడుగుతూ వెళ్ళసాగింది. నాలాగా ఉన్న బాతుని ఎవరైనా చూసారా? నాలా ఉండే బాతుని చూసారా? నాలా ఉండే బాతుని ఎవరైనా చూసారా? అందరూ ఒకే సమాధానం చెప్పారు. వారెవరూ ఇంత అసహ్యమైన బాతుని చూడలేదన్నారు. పాపం బాతు తన యాత్రని నిర్ణయించుకుంది. చెరువుకు మరోవైపు చేరుకుంది. అక్కడ కూడా అదే ప్రశ్న అందర్నీ అడిగింది.
నువ్విక్కడ ఉండకూడదు. ఇక్కడ చుట్టుపక్కల ఎన్నో జంతువులున్నాయి. నువ్వు వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపో. అసహ్యమైన బాత్ అక్కడి నుండి వెళ్ళిపోయింది. వెంటనే ఒక చెరువుని చేరుకుంది. ఈసారి అక్కడ ఎవరూ లేరు. అది ఒంటరిగా ఉంది అక్కడ. ఒకవేళ ఎవరికైనా నచ్చకపోయినా సరే ఎక్కడో దాక్కుని జీవితం గడుపుతాను. నెలలు గడిచిపోయాయి. ఒంటరిగా ఉండడం వల్ల చాలా సంతోషంగా ఉంది. ఓ రోజు దానికి తెల్లగా పొడవుగా ఉన్న పక్షులు కనిపించాయి. ఆ పక్షులన్నీ దక్షిణం వైపుకి ఎగరసాగాయి. వాటి వైపు బాతు ఆశ్చర్యంగా చూడసాగింది. ఎంత అందంగా ఉన్నాయో కదా, నేను కూడా అంత అందంగా ఉంటే ఎంత బాగుండేదో. శీతాకాలం వచ్చేసింది. మంచు కురవసాగింది. అగ్లీ బాత్ మంచు పడుతుండడం చూసింది. ఆడుతూ తను కూడా మంచులో కలిసిపోయింది. చాలా మంచు పడడం వల్ల దానికి ఆహారం వెతుక్కోవడంలో ఇబ్బంది ఎదురైంది. అందుకే అది ఆహారాన్ని వెతుకుతూ వెళ్ళసాగింది. చలికి అది వణికిపోయింది, అలసిపోయింది కూడా. అది ఒక రైతు వద్దకు చేరుకుంది. రైతుకు దానిపైన జాలి వేసింది. దానిపై తన కోటు కప్పాడు. ఓ చిట్టిదానా, నీకు చలేస్తోందా? నిన్నింటికి పట్టుకు వెళ్ళి నువ్వు పెద్ద అయ్యేంత వరకు నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను. రైతు ఎలా చెబితే అలాగే చేసింది. అతను ఆ అసహ్యమైన బాతుని ప్రేమగా చూసుకోసాగాడు. బాతు పెద్దదైంది. ఈలోగా వసంత ఋతువు కూడా వచ్చేసింది. ఆ బాతు తిరగడానికి ఎక్కువ చోటు లేదు. అందువల్ల అతను దాన్ని చెరువులో వదిలేశాడు. మరోసారి మళ్లీ ఒంటరైంది. కొంతకాలం తర్వాత బాతు స్వయంగా తన ప్రతిబింబం నీటిలో చూసుకుంది. చూసిన దానికి కంగారు పడింది. ముందు తనని తానే గుర్తుపట్టలేదు. దానికి అనిపించింది వెనకాల ఎవరో ఉన్నారని. అందువల్ల అది తన రెక్కల్ని తెరిచింది. ప్రతిబింబం కూడా అదే పని చేసింది. అది తన తోటలో మొక్కల్ని పీకి బయట పారేసింది. అదే పని ప్రతిబింబంలో కూడా కనిపించింది. అప్పుడు దానికి నమ్మకం కుదిరింది ఆ ప్రతిబింబం తనదే అని. ఓ, నేనెంతలా మారిపోయాను. నేను ఆకాశంలో ఎగిరే పక్షిలా ఉన్నాను. నేను ఇంటికి వెనక్కి వెళ్ళాలనుకుంటున్నాను. అలా బయలుదేరింది. ఆ చెరువులో ఈత కొడుతున్నప్పుడు దారిలో దానికి హంసల గుంపు కలిసింది. ఎందుకంటే అది వాళ్లలో ఒకటిగా ఉంది. దీన్ని తమలో కలుపుకున్నాయి. ఈ అసహ్యమైన బాతు తన హంసలతో సంతోషంగా ఈత కొడుతోంది. ఒక అబ్బాయి చెరువు గట్టున ఈ హంసలను చూసి తన మిత్రులకు చూపిస్తూ పిలవసాగాడు. ఆ చిన్నదాన్ని చూడండి, ఏదైతే అన్నిటికంటే చిట్ట చివర ఉందో. ఇది అన్నిటికంటే ఎంతో అందమైన హంస, ఏదైతే నేను ఇంతవరకు మరెప్పుడూ చూడలేదో. అవును, అది ముందు నుండి హంసే. దౌర్భాగ్యవశాత్తు దీని గుడ్డు మిగతా బాతుగుడ్లలో కలిసిపోయింది. కానీ ఇప్పుడు అది అసలైన కుటుంబంతో కలిసింది. దాని రాబోయే జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది. ఎంతో కాలం క్రితం అడవిలో ఒక చిన్న ఇంటిలో మదర్ గోట్, దాని బుజ్జి లిటిల్ గోట్స్ అల్లరి చేస్తూ సంతోషంగా జీవించేవి. లిటిల్ గోట్స్ ఎంతో ముద్దుగా ఉండేవి, ఆట బొమ్మల్లా. అందరి తల్లుల్లాగానే మదర్ గోట్ తన పిల్లల్ని ఎంతో ప్రేమించేది. అడవి జంతువులన్నిటి నుండి రక్షిస్తూ ఉండేది. ఒకరోజు భోజనం వెతకడానికి బయటికి వెళ్లే ముందు తల్లి లిటిల్ గోట్స్ని పిలిచి ఇలా చెప్పింది.
నా ప్రియమైన పిల్లల్లారా, నేను అడవిలోకి వెడుతున్నాను. ఎవరు వచ్చినా తలుపు తీయద్దు. తోడేలు లోపలికి వస్తే అది మనందరినీ తినేస్తుంది. వేషం మార్చుకుంటూ వచ్చి మిమ్మల్ని తినాలని చూస్తుంది. మేము దాన్ని ఎలా గుర్తుపట్టాలి? తోడేలు గొంతు బొంగురుగా ఉంటుంది, నా గొంతు తీయగా ఉంటుంది. బొంగురుగా ఉందంటే అది తోడేలే. ఇలా చెప్పి బయలుదేరుతుండగా తల్లి మేకకు ఏదో గుర్తొచ్చింది. ఇంకో మాట, తోడేలు కాళ్ళు నల్లగా ఉంటాయి. నా కాళ్ళు తెల్లగా. కాళ్ళని చూసి కూడా గుర్తుపట్టండి. కంగారు పడకమ్మా, మేం జాగ్రత్తగా ఉంటాం. మేం పెద్దయిపోయామమ్మా. తల్లి మేక తన పిల్లలందరినీ ఒక్కొక్కరిగా ముద్దు పెట్టుకుంది. అడవి వైపు నడిచింది. తోడేలు ఇదంతా చూస్తోంది. తల్లి మేక వెళ్ళగానే కొద్దిసేపు ఆగింది. ఆ తర్వాత వాళ్ళ ఇంటి వద్దకు వచ్చి తలుపు తట్టింది. ఎవరది? ముద్దు బిడ్డల్లారా, తలుపు తీయండి. ఇదిగో మీ అమ్మ మీకోసం భోజనం తయారు చేసి తీసుకొచ్చింది. అయితే లిటిల్ గోట్స్ తోడేలు బొంగురు గొంతుని గుర్తుపట్టాయి. తలుపు లోపల నుండే చెప్పాయి. నువ్వు మా అమ్మవి కాదు. అమ్మ గొంతు ఎంతో తీయగా ప్రేమగా ఉంటుంది. నువ్వు మమ్మల్ని మోసం చేయలేవు తోడేలు. తోడేలుకు చాలా కోపం వచ్చింది. ఎందుకంటే లిటిల్ గోట్స్ ని తినలేకపోయింది. అప్పుడు ఒక చాక్ పీస్ ని తినేసింది. అప్పుడు దాని గొంతు కాస్త తీయగా మారింది. వెనక్కి వాళ్ళ ఇంటికి వెళ్ళింది. తలుపు తట్టింది. ఈసారి తోడేలు తన తీయటి గొంతుతో మాట్లాడింది. ముద్దు బిడ్డల్లారా, నేను మీ అమ్మని. మీ అందరి కోసం భోజనం తీసుకొచ్చాను. తలుపు తీయండి. ఈసారి ఈ తీయటి గొంతు విని లిటిల్ గోడ్స్ కి ఆ గొంతు వాళ్ళ అమ్మలాగానే ఉందనిపించింది. తలుపు తొయ్యబోతుండగా వాళ్ళల్లో ఒకరు అరిచారు. ముందు తలుపు కింద నుండి కాళ్ళని చూద్దాం. వాళ్ళు చూసినప్పుడు తోడేలు నల్లని కాళ్ళు కనిపించాయి. అవన్నీ అరిచాయి. మేం తలుపు తీయము. అమ్మ కళ్ళు నల్లగా ఉండవు. ఆమె కాళ్ళు తెల్లగా ఉంటాయి. నువ్వు తోడేలివి. తన కోపాన్ని మింగుతూ తోడేలు అక్కడి నుండి బయలుదేరింది. ఇప్పుడు అది బేకరీకి వెళ్ళింది. బేకరీ వాడు తోడేలను చూసి ఆశ్చర్యపోయాడు. నేనిప్పుడు శాకాహారినైపోయాను. పేస్ట్రీ మాత్రమే తింటాను. కొంచెం పిండిస్తారా నాకు? తోడేలు బేకరీ నుండి పిండిని తీసుకుని బయలుదేరింది. ఇంటి దగ్గర పిండిని తన కాళ్లపైన వేసుకుంది. ఇప్పుడు దాని కాళ్ళు తెల్లగా ఉన్నాయి. మూడోసారి తోడేలు తెలివిగా తలుపు తట్టింది. ముద్దు బిడ్డల్లారా, తలుపు తీయండి. నేను మీ అమ్మని కదా. మీ అందరి కోసం భోజనం తీసుకొచ్చాను. కాళ్ళని చూపించు, తెలుస్తుంది అమ్మవా కాదా అన్నది. తోడేలు పిండిని పోసిన కాళ్ళని చూపించింది. లిటిల్ గోట్స్ తెల్లటి కాళ్ళని చూసి అవి అనుకున్నాయి తల్లి వచ్చింది అని. తలుపు తీసేశారు. ఇంకేముంది, వాళ్ళ ఎదురుగా తోడేలుంది. లిటిల్ గోట్స్ భయపడ్డాయి, కంగారు పడ్డాయి, అరవసాగాయి. ఎక్కడ దాకా పరిగెత్తుతారు? నేను మిమ్మల్ని పట్టుకుని తీరుతా. ఒక పిల్ల టేబుల్ కింద దాక్కుంది. రెండోది మంచం పైన. మూడవది చిమ్నీ లోపల. నాలుగవది కిచెన్ లో దాక్కుంది. ఐదవది అలమార్లో దాక్కుంది. ఆరవది పరదా వెనకాల. ఏడవది గడియారం లోపల. అయితే తోడేలు చాలా తెలివైంది. అందరినీ ఒక్కొక్కరుగా పట్టేసుకుంది. ఆగు, ఇక్కడ రా. నేను మిమ్మల్ని వదిలిపెట్టను. ఆగు. కేవలం గడియారంలో దాక్కున్న దాన్ని మాత్రమే పట్టుకోలేకపోయింది. దాని కడుపు నిండిపోయింది. అందుకే అది ఆలోచించలేదు. అక్కడి నుండి వెళ్ళిపోయింది. అక్కడ పెద్ద మైదానం ఉంది. అడవిలో తోడేలు ఒక చెట్టు కింద గురక పెట్టి నిద్రపోయింది. కొద్దిసేపటిలో మదర్ గోట్ ఇంటిని చేరుకుంది.
తలుపు తెరిచి ఉండడం చూసి తెలుసుకుంది ఏదో జరిగిందని. ఆమె అరవసాగింది. నా పిల్లలారా! ఇంటికి చేరగానే ఆమె కంగారు పడింది. మొత్తం ఫర్నిచర్ పడి ఉంది. పరదాలు చిరిగి ఉన్నాయి. మంచం చిందరవందరగా ఉంది. తలగడ, దుప్పటి ఇక్కడ పని ఉన్నాయి. మదర్ గోటుకి తన పిల్లలు ఎక్కడా కనిపించలేదు. ఒక్కొక్కరిని పేరు పెట్టి పిలిచింది. ఎవరూ దొరకలేదు. అప్పుడు 7వ పిల్ల పేరు పిలిచింది. ఒక గొంతు వినిపించింది. నేను గడియారం లోపల ఉన్నా అమ్మా. తల్లి మేక ఆ గడియారం దగ్గరకు వెళ్ళింది. అక్కడి నుండి తన పిల్లని తీసి కౌగిలించుకుంది. లిటిల్ గోట్ తల్లికి మొత్తం జరిగింది చెప్పింది. ఆ దూడలు వచ్చింది. వేషం మార్చుకుని వచ్చి అందరినీ తినేసింది. తల్లి మేకకు చాలా బాధగా అనిపించింది. చాలా ఏడ్చింది. తన పిల్లల్ని తలుచుకుంటూ ఉన్న ఒక్క పిల్లతో కలిసి బయటికి వచ్చింది. అప్పుడే ఆమెకు నిద్రపోతున్న తోడేలు కనిపించింది. ఎంత గట్టిగా గురక పెడుతోందంటే చెట్టు ఆకులు కూడా కదులుతున్నాయి. తల్లి మేక తోడేల్ని కాసేపు చూసింది. దాని కడుపులో ఏవో కదులుతున్నట్టుగా అనిపించింది. అయ్యో భగవంతుడా! నా పిల్లలు తోడేలు కడుపులో జీవించి ఉన్నారు. అది ఒక ప్లాన్ వేసింది. ఇంట్లో నుండి ఒక సూది, దారం, కత్తెర తీసుకురా. లిటిల్ గోట్ ఇంటికి వెళ్ళసాగింది. తల్లి మేక 6 పెద్ద రాళ్ళని సేకరించింది. కొద్దిసేపటిలో చిన్ని మేక సూది, దారం, కత్తెరని తెచ్చింది. తల్లి మేక తోడేళ్ళు పొట్టని కోసింది. పైనే ఉన్న ఒక పిల్ల కనిపించింది. ఒక్కొక్కటిగా అందరూ కనిపించారు. అందరూ క్షేమంగా ఉన్నారు. తల్లి మేక సంతోషించింది. మేకలన్నీ తల్లిని హగ్ చేసుకున్నాయి. సంతోషంతో గంతులు వేశాయి. నా పిల్లలారా, మీకేమీ కాలేదు కదా? తల్లి మేక తోడేలు కడుపులో మొత్తం రాళ్ళని పెట్టేసింది. తర్వాత సూది దారంతో కుట్టేసింది. తోడేలు ఎంత గాఢ నిద్రలో ఉందంటే దానికి ఇవేమీ తెలియలేదు. తోడేలు లేచాక నిలబడింది. దానికి కడుపులో చాలా నొప్పిగా అనిపించింది. ఎన్నో మేకలు తినేసినందుకు కడుపు నొప్పి అనుకుంది. చాలా దాహం వేసింది. నది వైపు నడిచింది నీళ్లు తాగడానికి. నడుస్తున్నప్పుడు రాళ్ళు కొట్టుకోసాగాయి. కడుపేదో బరువుగా నిండుగా అనిపిస్తుంది. ఏదో రాళ్ళు తిన్నట్లుంది కదా నాకు. నీళ్లు తాగడానికి వంగింది. రాళ్ల బరువు వల్ల అది నదిలో పడిపోయింది. ఓ, రక్షించండి, రక్షించండి నన్ను, నేను మునిగిపోతున్నాను. ఆ, ఆ, అయ్యో! చాలా అరిచింది. కానీ ఎవరూ రాలేదు. రాళ్ల బరువు దాన్ని నీళ్ళ లోపలికి లాక్కెళ్ళింది. తల్లి మేక, లిటిల్ గోట్స్ దీన్ని చూసి నది వైపుకి వెళ్ళాయి. అందరూ గంతులు వేశారు. ఆ రోజు నుండి మదర్ గోట్ తన 7 లిటిల్ గోట్లు జీవితం తమ ఇంట్లో సంతోషంగా సాగింది.